వెల్కమ్ టు వీడియో ప్రైమ్. కొంతమంది తమలపాకుతో కొడతాం, కొంతమంది తలుపు చెక్కతో కొడతాం అన్నట్టుగా ఉంటాయి రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే వాస్తవంగా ఆయన అప్పుడు ప్రతిపక్షం కూడా కాదు, ఎందువల్లంటే ఏమీ గెలవలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏ విషయాన్నైనా సరే అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా విపరీతంగా ఊగిపోతూ చాలా ఆవేశపూరితంగా ప్రసంగాలు చేస్తూ తాట తీస్తాం తోలు తీస్తాం అనే స్థాయిలో విపరీతంగా ఊగిపోయి మాట్లాడేవారు ఆయన ఆవేశపూరితంగా. కానీ ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందులో ఆయన భాగస్వామి కూడా కదా, మరి ఆయన ఇప్పుడు ఎందుకు అరుస్తారు అని మీరు అనొచ్చు. ప్రభుత్వంలో ఉంటూ కూడా ప్రతిపక్ష పాత్ర మేమే పోషిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ప్రారంభంలో అలా గర్జించారు కూడా 1-2 సార్లు. శాంతి భద్రతల సమస్యలు తీవ్రంగా తలెత్తాయి అని వాళ్ళ అనుకూల మీడియా, కూటమి అనుకూల మీడియా కూడా చెప్తున్నటువంటి సందర్భంలో ఆయన ఒకసారి బాగా గట్టిగా నేనే కనుక హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయనే స్థాయిలో ఆయన గట్టిగా అన్నారు. కానీ తర్వాత ఏమైందో మరి అన్ని విషయాల్లో సైలెంట్గా ఉంటున్నారు. అనేక సమస్యలు తలెత్తాయి తర్వాత అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ జరగటం, అనేక విషయాల మీద టీటీడీలో అనేక అవకతవకలు జరిగాయి. ఆ తర్వాత ఇంకా ఈ మొన్న యూరియా సమస్య కానీ, యూరియా అందక రైతులు ఇబ్బంది పడటం కానీ, ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఏమీ ఈ మధ్యన ఆయన సైలెంట్గా ఉంటున్నారు. ఏమీ నోరెత్తట్లేదు. మధ్య మధ్యలో ఏదో మాట్లాడాల్సి వచ్చినా సాఫ్ట్గా పేపర్ చూస్తూ మాట్లాడేస్తున్నారు తప్ప గట్టిగా ప్రసంగాలు అయితే చేయట్లేదు. తాజాగా పుట్టపర్తిలో జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి సభ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా పొడిగా మొక్కుబడిగా మాట్లాడారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎందుకనంటే వాస్తవానికి అనేక సమస్యలు సూపర్ 6 అనేటువంటిది పూర్తిగా అమలు చేయలేదు. అసలు అమలు చేసే పథకాలు కూడా అరకొరగా జరుగుతున్నాయి. చాలా మందికి దివ్యాంగులకి అసలు పెన్షన్లు తీసేయటం అనేటువంటిది వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తూ చాలా మందిని వాళ్ళందరూ కూడా ఎంత దయనీయమైనటువంటి స్థితిలో బోల్డ్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసేవి. ఆ విషయం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందించలేదు. ఇక రకరకాల సుగాలి ప్రీతి విషయంలో కానీ ఇవన్నీ కూడా ఎక్కడో నేనే చేశాను, నేను చేయబట్టి ఆమెకి అంత న్యాయం జరిగింది ఇలా సాఫ్ట్గా మాట్లాడటం తప్ప ఇప్పుడు తాజాగా పుట్టపర్తిలో అయితే అసలు ఆయన టపాకాయల పేలే ఆయన మరి సీమలో ఆ టపాకాయ ఎందుకు పేలలేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.